రాజకీయం సవాళ్ల యుద్ధం. ఆ మాట నిలబెట్టుకుంటే మీరు తప్పుకుంటారా అని ఒకరంటుంటే, ఆ హామీలు అమలు చెయ్యకపోతే ఎన్నికల్లో పోటీ చెయ్యబోనని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా అంటూ మరొకరు ప్రశ్నిస్తున్నారు. నేతల సవాళ్లతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తెలంగాణలో కీలక నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ నిలిపేసినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు సీఎం రేవంత్. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకుండా ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ ఎన్నికల నుంచి తప్పకుంటుందా అని సవాల్ విసిరారు. దేశంలో తొలిసారిగా రైతు డిస్కం ఏర్పాటు చేశామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ కోసమే రైతు డిస్కం అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. రైతులు పండించిన ధాన్యం కొనలేకపోతోన్న సీఎం రేవంత్ రైతుల కోసమే ప్రత్యేకంగా డిస్కం పెడుతున్నారంటే ఎలా నమ్మేదని ప్రశ్నించారు కేటీఆర్. ఇది రైతు డిస్కం కాదని, రైతులకు ఉరేసే డిస్కం అని విమర్శించారు. 6 ఇల్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇల్లు కూడా ఇడిచిపెట్టు, 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇంకా ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చెయ్య అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. ఇక 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓటు అడుగుతానని రేవంత్ చెప్పగలరా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. కొత్త డిస్కంలతో కరెంటు కోతలకు కుట్ర చేస్తున్నారన్నారు. రైతు డిస్కంపై సీఎం అబద్ధాలు చెప్పారన్నారు. కొత్త డిస్కం రైతుల పాలిట ఉరిగా మారుతుందన్నారు. అందుకే ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే నేను ఓట్లు అడుగుతాను. చెప్పు నీకు దమ్ముంటే, చెప్పు నీకు దమ్ముంటే. ఈ జీవో ఏం చెప్తుంది? రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా అన్నావు, దీనికి టీజీఆర్పీడీసీఎల్కు రెన్యూవబుల్ ఎనర్జీ అలాట్ చేస్తా అంటున్నావు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5ంటికి పోతుంది. అంటే 8-9 గంటలకు మించిన కరెంటు రేపు రాష్ట్రంలో రైతులకు రాదు. సోమవారం నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలు ఉండడంతో ఆయన బీఆర్ఎస్ పై మరోసారి పొలిటికల్ అటాక్ మొదలుపెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ మరింత జోరందుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.